ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అండ్ ఇందులో భాగంగా 1,00,00,000 సంతకాల కార్యక్రమానికి అక్టోబర్ 10వ తేదీన శ్రీకారం చుట్టి అప్పటి నుంచి వివిధ మార్గాల వివిధ రూపాల్లో అంతకుముందు నుంచే నిరసనలు ఆందోళనలు ఉన్నాయి. అప్పటి నుంచి 1,00,00,000 సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ వచ్చారు. ఈరోజు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ నియోజకవర్గ కేంద్రాల్లో అంటే ఎవరెవరైతే ఆ నియోజకవర్గంలో 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం పత్రాలు ఉంటాయో అవన్నింటినీ ఈరోజు మీడియా సమావేశంలో ప్రదర్శించి 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమ పత్రాలన్నీ అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. జిల్లా కేంద్రాలకు ఆ తర్వాత 13వ తేదీ జిల్లా కేంద్రాల నుంచి అవి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తాయి. 17వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి గవర్నర్కి ఇవి సబ్మిట్ చేయబోతూ ఉన్నారు. సో ఈరోజు నియోజకవర్గాల్లో మీడియా సమావేశాలు, ఈ 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం పత్రాలు ప్రదర్శించడం, ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున వైసీపీ చేస్తూ ఉంది. కొన్ని వాహనాల్లో పత్రాలు వెళ్తూ ఉంటే వెనకలా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు భారీ ర్యాలీలు చేసుకుంటూ విపరీతంగా జనం కనిపిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా. అండ్ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేపడుతున్న ఈ కార్యక్రమంలో అయితే చాలా పెద్ద ఎత్తున జనం కనిపించారు, చాలా పెద్దగా ర్యాలీ. అండ్ కొన్ని చోట్ల పోలీసుల అడ్డంకులు కూడా. ఇప్పుడు దెందులూరులో ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా, ఈ పేపర్లను బయటకు తీసుకెళ్ళనీయకుండా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దెందులూరు అబ్బాయి చౌదరి తననైతే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంటే తననైతే బయటకు రానిలేదు. రాష్ట్రం అంతా దగ్గర లేని రూలు ఒక్క నా దగ్గర మాత్రమే ఎందుకు అని చెప్పి ఆయన పోలీసులతో మాట్లాడుతూ ఉండడాన్ని కూడా మనం చూసాం. వెరసి మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంలోకి తీసుకెళ్ళి పేద విద్యార్థులకు వైద్య విద్యను, పేదలకు కంఫర్టబుల్ క్వాలిటీ ఉచిత వైద్యను దూరం చేయడాన్ని అయితే వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని మీద ఈ స్థాయి ఆందోళనలు, ఉద్యమాలు చేశారు. అండ్ ఇప్పటికే జగన్ గారు సుస్పష్టంగా ప్రకటించి ఉన్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా టెండర్లలో దక్కించుకున్నా కూడా మళ్ళీ ప్రభుత్వ పరిధిలోకి లాగేస్తాము అని. చూడాలి ఇదంతా వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అవుతుందో.